మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఆఖరి కార్తీక గురువారం. రాత్రి పడుకునే ముందు బెల్లం ముక్కతో ఇలా చేస్తే చాలు, తెల్లవారేసరికి ధనం మీ దగ్గరకు దూసుకు వస్తుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జాతకం మారిపోతుంది. కోట్ల కుంభవర్షం కురుస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీరు మట్టిని పట్టిన బంగారంలాగా మారుతుంది. మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. చాలా మంచి ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే బెల్లం అనేది చాలా పవిత్రమైన పదార్థం. దేవతలందరికీ బెల్లం అంటే ఇష్టం. బెల్లంతో చేసిన ప్రసాదాలనే దేవుళ్లకు నివేదన చేస్తారు. ప్రసాదాలు ఉండే టైం లేకపోతే బెల్లం ముక్కనే నివేదన చేస్తారు. ఎందుకంటే బెల్లంతో సంపూర్ణ ఫలితాన్ని పొందవచ్చు. ఇక కష్టాల నుండి బయటపడడానికి కూడా బెల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది. పరిహార శాస్త్రంలో బెల్లానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పరిహారాల ప్రకారంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా బెల్లానికి చెప్పలేనంత ప్రాముఖ్యత ఉంది. చెరుకు రసాన్ని ఉడకబెట్టి బెల్లం తయారు చేస్తారు. అందుకే కాల్షియము, మెగ్నీషియము, పొటాషియము, ఫాస్ఫరస్ వంటి అనేక విటమిన్స్, ఖనిజాలు బెల్లంలో సమృద్ధిగా ఉంటాయి. ప్రాసెస్ చేసిన చక్కెర కంటే బెల్లంలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, కానీ చక్కెరలో పోషకాలు ఉన్నప్పటికీ క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా బెల్లంతో ఎన్నో రకాల వంటలు, తీపి పదార్థాలు తయారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా శ్రీరామ నవమి రోజు బెల్లం పాకానికి ఎంతో ప్రాశస్త్యం ఉంటుంది. ఏ శుభకార్యంలోనైనా సరే తీపి పదార్థాలనే మనం ఎక్కువగా తింటాము. ఒకప్పుడు బెల్లం వాడకం ఎక్కువగా ఉండేది, కానీ బెల్లంతో తయారు చేసిన వంటకాలను తినటం ఇప్పుడు తక్కువయింది. చక్కెరకు బదులుగా బెల్లంను ఉపయోగిస్తే దానివల్ల ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. పురాతన కాలంలో బెల్లానికి చాలా ప్రాముఖ్యత ఉండేది. బెల్లం కేవలం తినుబండారమే కాకుండా మంచి ఔషధం కూడా. యువతులు బెల్లం తింటే రక్తహీనత నుంచి బయటపడవచ్చు. ఇలా బెల్లంతో ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, పరిహారాల పరంగా, ఆధ్యాత్మిక పరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ బెల్లంతో కార్తీక గురువారం రోజు రాత్రి పడుకునే ముందు ఒక చిన్న పరిహారం చేస్తే తెల్లవారేసరికి ధనం మీ దగ్గరకు దూసుకు వస్తుందని, మీ జీవితం అద్భుతంగా మారుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి కార్తీక గురువారం రోజు రాత్రికి బెల్లంతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు లక్ష్మీదేవి కోసం తపస్సు చేసిన పాలు గురించి తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినండి, చాలా బాగుంటుంది. ఒకసారి పాలు లక్ష్మీదేవి గురించి తపస్సు చేసింది. అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఏమి నీ సమస్య అని అడిగింది. అప్పుడు పాలు, ఓ దేవి, నేను ఆవు నుంచి, బర్రె నుంచి వచ్చినప్పుడు శుద్ధంగా, పరిశుద్ధముగా, తెల్లగా ఉంటాను. నేను పరిశుద్ధంగా ఉంటాను కాబట్టే నువ్వు కూడా పాల సముద్రం నుండి ఉద్భవించావు. అయితే ఈ పాపిష్టి మానవుడు వాడి స్వప్రయోజనం కోసం నాకు పులుపు వేసి నా మనసును విరిచివేస్తున్నాడు అని చెప్పి బాధపడింది. అప్పుడు లక్ష్మీదేవి ఒక చిరునవ్వు నవ్వి, ఓ క్షీరమా, ఇది విను. నీవు పాలులా జీవించాలి అని ఆశపడే ముందు నా మాట విను. నీవు పాలులాగా అయితే ఒకరోజు మాత్రమే బ్రతుకుతావు. పాలకు పెరుగు తోడు వేస్తే 2 రోజులు బ్రతుకుతావు. పెరుగును చిలికి చల్లని చేస్తే పుల్లపుల్లగా ఇంకో 2 రోజులు బ్రతుకుతావు. అదే చల్లలో నుంచి వచ్చిన వెన్న అయితే వారం రోజులు బ్రతుకుతావు. ఆ వెన్నను బాగా కాచి దాంట్లో 2 తమలపాకులు వేసి నెయ్యి చేస్తే మంచి గుమగుమలతో నెలలు తెరబడి బ్రతుకుతావు. ఆ నెయ్యితోనే దీపం పెడితే నాకు వెలుగవుతావు. ఇప్పుడు చెప్పు, ఒకరోజు పాలులాగా ఉండి పాలలాగానే చస్తావా, లేక క్షణక్షణం అనుక్షణం రోజు పెరిగి రూపాంతరం చెంది నాకు వెలుగవుతావా అని లక్ష్మీదేవి ప్రశ్నించింది. లక్ష్మీదేవి మాటలు విని పాలు మూగబోయింది. అమ్మవారికి దాసోహం అయ్యింది. తన మనసులో ఉన్న అంధకారానికి సిగ్గుపడి బయటకు వచ్చింది. లక్ష్మీదేవి ముందు ప్రజ్వలించి దీపంలా నిలిచిపోయింది. ఈ కథలోని పాలలాగే మానవుడు కూడా ఆలోచిస్తాడు. ఎవరో తమ మనస్సును విరిచేశారు అని మనసును పాడు చేసుకుని బాధపడే కంటే క్షీరము వలె మనసులో ఆధ్యాత్మికత అనే తోడు వేసుకొని ఆ ఆధ్యాత్మికతను ఈశ్వరనామ స్మరణతో చిలకరించి దానిని దైవచింతనతో కాచి
దానిలో నుంచి వచ్చిన జ్ఞానంతో ఎప్పుడా అని ఆ పరమాత్మలో ఏకమవ్వడానికి ఎదురు చూస్తూ జన్మను సార్థకతం చేసుకోవాలి. ఇక వీడియోలోకి వస్తే, కార్తీక గురువారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించటం వలన స్త్రీలకు సౌభాగ్యం సిద్ధిస్తుంది. కనుక కార్తీక గురువారం రోజు స్త్రీలు ఉదయాన్నే శుచిగా స్నానం చేసుకుని పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోకి గంధము, కుంకుమ, బొట్లు పెట్టి అమ్మవారిని సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత ప్రత్యేకంగా కార్తీక గురువారం రోజు ఎర్రటి గులాబీ పూలను అమ్మవారికి సమర్పించాలి. స్త్రీలు ఈరోజు ఎర్రటి గులాబీలతో లక్ష్మీదేవిని పూజిస్తే సౌభాగ్యం సిద్ధిస్తుంది, దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది, భర్త ఆయుష్ పెరుగుతుంది, భర్త ఏ పని చేసినా విజయం పొందుతాడని, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు ఆడవారు అమ్మవారికి ఎర్ర గులాబీ పూలను సమర్పించి పూజ చేయండి. కనకధార స్తోత్రాన్ని చదవండి. పాలల్లో పంచదార కలిపి నైవేద్యంగా పెట్టండి. కనీసం ఈ ఆఖరి కార్తీక గురువారం రోజు అయినా సరే లక్ష్మీదేవిని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పూజిస్తే స్త్రీలకు చాలా మంచిది. సకల సౌభాగ్యాలు, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఆడవాళ్ళందరూ కూడా గుర్తుంచుకుని ఈ కార్తీక గురువారం రోజు ఈ పూలతో లక్ష్మీదేవిని పూజించి సకల సౌభాగ్యాలను పొంది ఆనందంగా జీవించండి. అయితే ధన సమస్యలతో బాగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో, అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారో వారు కార్తీక గురువారం రోజు రాత్రి పడుకునే ముందు చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని 2 బెల్లం ముక్కలు తీసుకోండి. అంటే 1/2 కేజీ బెల్లం కుందులు ఉంటాయి కదా, అవి 2 తీసుకొని వాటికి మధ్యలో చిన్న స్క్వేర్ షేప్లో ముక్కను తీసేసేయండి. తీసేసి ఆ ప్లేస్లో కొంచెం నువ్వుల నూనె పోయండి. తరువాత ఆ నూనెలో 3 వత్తులను ఒక వత్తిగా చేసి కుందుల్లో వేసి దీపం వెలిగించండి. ఇలా దీపం వెలిగించి దానిని తీసుకొని చేతిలో పట్టుకొని మీ ఇంటిలో అన్ని గదుల్లో ఒక్కసారి తిరగండి. కిచెను, బెడ్రూము, స్టోర్ రూము ఇలా అన్ని రూముల్లోనూ కూడా తిరిగి లాస్ట్లో హాల్లో పెట్టండి. అంటే అందరూ తిరిగే చోట పెట్టి వదిలివేసి ఇక మీరు వెళ్ళి పడుకోండి. ఈ బెల్లం కొంచెం సేపు వెలిగి కొండెక్కిపోతుంది. ఇక ఆ దీపం గురించి మర్చిపోండి. ఈ దీపానికి బొట్లు ఏమీ పెట్టవద్దు. మళ్ళీ మరునాడు ఉదయం మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఈ బెల్లాన్ని తీసి మిగిలిపోయిన ఒత్తులతో సహా తీసుకుని వెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో ఎవ్వరూ తొక్కని విధంగా పడవేయండి. ఇలా రాత్రికి ఈ పరిహారం చేస్తే తెల్లవారేసరికి మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో ఐశ్వర్యంతో నిండిపోతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇక మీకు అంతా మంచే జరుగుతుంది. ఈ పరిహారం చేయటం వలన ఒక్క పూటలోనే 100% అనగా 100% ఫలితాలు వస్తాయి. అంటే రాత్రికి రాత్రే కోట్లు వస్తాయని కాదు, మీ సమస్య నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. తద్వారా మీ జీవితం మారిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురువారం రోజు బెల్లం ముక్కతో ఈ పరిహారం చేసి ఒక్క పూటలోనే శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.